ఈరోజు పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించినటువంటి చాప్టర్ 11 అయిన కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలు, గ్రాంట్ల నిర్వహణ, ఖాతాల తయారీ, అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ఫండ్స్ రిసీవ్డ్ అండర్ వేరియస్ స్కీమ్స్ గురించి చూద్దాం. ఆడిట్ యొక్క సాధారణ నియమాలు. ఆదాయ వ్యయాలు మండల పరిషత్ యొక్క తీర్మానాలు మరియు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా జరగాలి. అలా జరిగిందా లేదా అని తెలుసుకుని తనిఖీ చేసి మండల పరిషత్కు నివేదిక ఇవ్వడానికి ఆడిట్ చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 266 మరియు ఆంధ్రప్రదేశ్ ఆడిట్ చట్టం ప్రకారం 1989 సెక్షన్ 3 ప్రకారము డైరెక్టర్ మరియు స్టేట్ ఆడిట్ వారు మండల పరిషత్ యొక్క మొత్తం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆడిట్లను నిర్వహించవలెను. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ చట్టం 1971 సెక్షన్ 15 ప్రకారము పంచాయతీరాజ్ సంస్థల ఆడిట్లను అకౌంటెంట్ జనరల్ నిర్వహించవలసి ఉంటుంది. ఎవరు నిర్వహించవలసి ఉంటుందండి? అకౌంటెంట్ జనరల్. డైరెక్టర్, స్టేట్ ఆడిట్ వారు అకౌంటెంట్ జనరల్ పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించవలెను. ఎవరి పర్యవేక్షణలో అండి? అకౌంటెంట్ జనరల్ పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించాలి. ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించిన ఓచర్లను, రిజిస్టర్లను మరియు నెలవారీ వార్షిక లెక్కలను ఎటువంటి లోపాలు లేకుండా ఆడిట్ అధికారికి సమర్పించాలి. ఆడిట్ సమయంలో నిధుల దుర్వినియోగం జరిగింది అని తెలిసిన ఎడల ఎంపీడీఓ వెంటనే గవర్నమెంట్ కి తెలియజేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓచర్లను, రిజిస్టర్లను మరియు నెలవారీ వార్షిక లెక్కలను ఎటువంటి లోపాలు లేకుండా చూసి ఆడిట్ అధికారికి పంపిస్తాడు. ఒకవేళ దాంట్లో అభ్యంతరాలు ఉంటే ఆడిట్ ఆఫీసర్ దానిని తిరిగి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అభ్యంతరాలు, లోపాలు ఉన్నటువంటి ఓచర్లను, రిజిస్టర్లను మరియు నెలవారీ వార్షిక లెక్కలను ఎంపీడీఓ మండల పరిషత్ సభ్యులకు తెలియజేస్తాడు. అందుకోసము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల పరిషత్ సభ్యుల చేత వాటి అన్నిటికీ సమాధానాన్ని తెలుసుకుని, సమాధానాన్ని ఏర్పరచుకుని దానిని తిరిగి ఆడిట్ ఆఫీసర్ కి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఆడిట్ సమయంలోనే నిధుల దుర్వినియోగం జరిగిందని తెలిసిన ఎడల మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంటనే గవర్నమెంట్ కి తెలియజేస్తాడు. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్లను 2 విధాలుగా విభజించడం జరిగింది. అవి పంచాయతీరాజ్ నిధి, డిపాజిట్లు మరియు అడ్వాన్సులు. ఈ పంచాయతీరాజ్ నిధిని తిరిగి 2 రకాలుగా విభజించడం జరిగింది. రెవెన్యూ పంచాయతీరాజ్ అకౌంట్, రెవెన్యూ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్ 2 రకాలు, క్యాపిటల్ అకౌంట్ తిరిగి 2 రకాలుగా విభజించడం జరిగింది. రెవెన్యూ వసూళ్ల శీర్షిక, అదేవిధంగా రెవెన్యూ వ్యయ శీర్షిక. ఇక్కడ వచ్చేసి రెవెన్యూ క్యాపిటల్ వ్యయము, క్యాపిటల్ వసూళ్లు. రెవెన్యూ వసూళ్ల శీర్షిక కింద ఏవి వస్తాయో చూద్దాం. ఇక్కడ చూపబడిన విధంగా రెవెన్యూ వసూళ్ల శీర్షిక కింద పన్నులు, పన్నేతర ఆదాయాలు, ప్రభుత్వ కేటాయింపులు, గ్రాంట్స్, ఇవి అన్ని రెవెన్యూ వసూలు శీర్షిక కిందకి వస్తాయి. అదేవిధంగా రెవెన్యూ వ్యయ శీర్షిక కిందకి జీతాలు, ఆఫీస్ వ్యయాలు, నిర్వహణ, ఇవి మొత్తం పంచాయతీరాజ్ యొక్క వ్యయ శీర్షిక కిందకి వస్తాయి. రెవెన్యూ వ్యయ శీర్షిక కిందకి వస్తాయి. క్యాపిటల్ వ్యయం కిందకి
నూతన భవనాన్ని నిర్మించాలన్నా కానీ ఇది క్యాపిటల్ వ్యయం కిందకు వస్తుంది. ఏదైనా నూతన రోడ్డు నిర్మాణం చేయాలన్నా కానీ, అదేవిధంగా భూమి అభివృద్ధి పనులు చేయాలన్నా కానీ ఇది క్యాపిటల్ వ్యయం కిందకి వస్తుంది. క్యాపిటల్ వసూళ్ల శీర్షిక కిందకి పాతబడిన యంత్రాలు, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఏవైనా పాతబడిన యంత్రాలు ఉంటే వాటిని అమ్మివేయడం ద్వారా కొంత అమౌంట్ అనేటువంటిది వస్తుంది. ఆ అమౌంట్ క్యాపిటల్ వసూళ్ల కిందకి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యయమును 7 అంచెలుగా విభజించింది. కానీ పంచాయతీరాజ్ సంస్థలు వాటి విధులను దృష్టిలో ఉంచుకొని వ్యయ విభజనను 4 అంచెలకే పరిమితం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యయమును 7 అంచెలుగా విభజించింది. కానీ పంచాయతీరాజ్ సంస్థలు వాటి విధులను దృష్టిలో ఉంచుకొని వ్యయ విభజనను 4 అంచెలకే పరిమితం చేసుకుంది. ఇకపోతే ఇక్కడ ఉండేటువంటి డిపాజిట్ మరియు అడ్వాన్స్ గురించి తెలుసుకుందాం. డిపాజిట్ మరియు అడ్వాన్సులలో పంచాయతీరాజ్ సంస్థలను బ్యాంకర్లుగా చెప్పవచ్చు. అంటే ఇవి కొంత కాల పరిమితి వరకు తమ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ని పెట్టుకొని ఆ కాల పరిమితి అయిన తర్వాత దాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు తీసుకునే అడ్వాన్స్ లెక్క. ఆ అడ్వాన్స్ ను మనం కొంత కాల పరిమితి వరకు మన దగ్గర పెట్టుకొని తర్వాత తిరిగి వారు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ పర్సనల్ డిపాజిట్ అకౌంట్ లో కూడా జరుగుతుంది. పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ పంచాయతీరాజ్ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కాబట్టి ఇవి ప్రభుత్వ ట్రెజరీలో పిడి పర్సనల్ డిపాజిట్ ఖాతాను తెరిచి దాని ద్వారా ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం జరుగుతుంది. డిపాజిట్ ముఖ్యంగా 3 కేటగిరీల్లో వర్గీకరించడం జరిగింది. ముగిసిపోని డిపాజిట్ అకౌంట్స్, ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్స్, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్స్. ఫస్ట్ ముగిసిపోని డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. స్థానిక సంస్థల సొంత వనరులు, పన్నులు, ఆస్తి పన్ను, వినోద పన్ను, గ్రాంట్లు ఇవి అన్ని ముగిసిపోని డిపాజిట్ అకౌంట్స్ కిందకి వస్తాయి. ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్స్ కిందకి ఏవి వస్తాయి అంటే సివిల్ మరియు క్రిమినల్ డిపాజిట్లు, కాషన్ డిపాజిట్లు తదితరాలు మొత్తం ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్ కిందకి వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ముగిసిపోయే డిపాజిట్ కిందకి తాగునీటి పథకము, ప్రజా ఆరోగ్యము ఇవి అన్ని ముగిసిపోయే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్ కిందకి వస్తాయి. అనగా ఇవి ఒక ఆర్థిక సంవత్సరముకు రిలీజ్ చేయబడి ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి కూడా ముగిసిపోవడం జరుగుతుంది. అందువలనే వీటిని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ముగిసిపోయే డిపాజిట్ అకౌంట్స్ అని అనడం జరిగింది. ఇప్పుడు ఖాతాల నిర్వహణ సాధారణ ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ అకౌంటింగ్ అంటే ఏంది, దాని అవసరం ఏమిటి అనే విషయాన్ని గురించి చర్చించడం జరిగింది. రిజిస్టర్ అయిన అకౌంటింగ్ రిజిస్టర్ అయిన ప్రతి సంస్థకు ఆడిటింగ్ చట్టబద్ధంగా తప్పనిసరి. అకౌంటింగ్ లేకుండా ఆడిటింగ్ సాధ్యం కాదు. కాబట్టి రిజిస్టర్ అయిన ప్రతి సంస్థ అకౌంటింగ్ ను పాటించడం చట్టబద్ధమైన ఆవశ్యకతగా చెప్పవచ్చు. సాధారణంగా అకౌంటింగ్ లో రికార్డు చేసే దశను బుక్ కీపింగ్ అని అంటారు. అకౌంటింగ్ లో రికార్డింగ్ చేసే దశను బుక్ కీపింగ్ అని అంటారు. ఈ అకౌంటింగ్ యొక్క పితామహుడిగా లూకా పాసిమిలిని చెప్పడం జరిగింది. అతని పేరు వచ్చేసి లూకా పాసిమిలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థ లాభాన్ని గడించిందా, ఒకవేళ లాభాన్ని గడిస్తే ఎంత లాభాన్ని గడించింది, లేకపోతే నష్టాన్ని గడించిందా, ఒకవేళ నష్టాన్ని గడిస్తే ఎంత నష్టాన్ని గడించింది,
మరియు ఒకానొక తేదీన ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ఇదే అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా. ఇప్పుడు అకౌంటింగ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. అకౌంటింగ్ చక్రం అంటే ఏమిటంటే, ప్రతి గణక సంవత్సరంలో మళ్ళీ అదే క్రమంలో జరగవలసిన గణక విధానాల క్రమమే అకౌంటింగ్ చక్రంగా పేర్కొనడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరంలో అదే క్రమంలో గణక విధానం జరుగుతూ ఉంటుంది. దానినే అకౌంటింగ్ చక్రంగా పేర్కొనడం జరిగింది. అకౌంటింగ్ చక్రాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ అకౌంటింగ్ చక్రంలో రికార్డు చేయడం, చిట్టా లేదా సహాయక చిట్టాలో రికార్డు చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని వర్గీకరించడం, ఆవర్జ లేదా లెడ్జర్లో వర్గీకరించడం జరుగుతుంది. తర్వాత సంగ్రహపరచడం, అంచనా తయారు చేయడం, దానిని ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ తో మనము సంస్థకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. రికార్డు చేయడం అనే దశలో దేంట్లో రికార్డు చేస్తారు అంటే చిట్టా లేదా సహాయక చిట్టాలో రికార్డు చేయడం జరుగుతుంది. చిట్టా అనగా ఏంది? సాధారణంగా అన్ని ఆర్థిక వ్యవహారాలు జరిగిన వెంటనే చిట్టా, దానిని జనరల్ అనడం జరిగింది. జనరల్ లేదా అసలైన పొద్దు పుస్తకం లేదా సహాయక పుస్తకాలలో రాయడం వల్ల రికార్డింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. సాధారణంగా అన్ని ఆర్థిక వ్యవహారాలు జరిగిన వెంటనే చిట్టా లేదా అసలైన పొద్దు పుస్తకం లేదా సహాయక పుస్తకాలలో రాయడం వల్ల రికార్డింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. జనరల్ గా చెప్పాలంటే, మనం కిరాణా షాపుకు వెళ్ళి ఏవైనా వస్తువులను తీసుకురావాలి అంటే ఒక లిస్ట్ ని రాసుకుంటాం. అన్నిటినీ ఒక లిస్ట్ తయారు చేసుకుని ఏవేవి కిరాణా షాపు నుంచి తేవాలి అనే ఒక లిస్ట్ ని రాసుకుంటాం. దాన్ని చిట్టాగా వర్ణించడం జరిగింది. చిట్టాలో రాసిన వ్యవహారాలను ఆవర్జాలో రాయాలి. దీనితో వర్గీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. అంటే ఒకే స్వభావానికి చెందిన సమాచారంను ఒక క్రమ పద్ధతిలో ఒకే చోటికి చేర్చి రాయడమే. ఒకే స్వభావానికి చెందిన సమాచారము ఒక క్రమ పద్ధతిలో ఒకే చోటికి చేర్చి రాయడం, దాన్ని లెడ్జర్ బుక్ లో రాయడం అని కూడా అనడం జరిగింది. ఆ విధంగా ఆవర్జాలో రాసినటువంటి ఆర్థిక వ్యవహారాలను వర్గీకరణ చేసిన తర్వాత అంకణా తయారు చేసుకోవాలి. ఇలా అంకణా తయారు చేసుకోవడం వల్ల సంస్థ లాభం గడించిందా లేదా నష్టం పొందిందా అనే విషయాన్ని తయారు చేయడం ఈజీ అవుతుంది. మరియు ఏదైనా ఒక ప్రత్యేక తేదీన ఉన్నటువంటి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. సహాయక పుస్తకాలు, వీటిని తొలిపొద్దు పుస్తకాలు అని అంటారు. సహాయక లేక తొలిపొద్దు పుస్తకాలు అనగా ఒకే స్వభావం గల వ్యవహారాలను ఒక పుస్తకంలో రాసేందుకు వీలుగా చిట్టాను ఉపవిభజన చేసి వివిధ పుస్తకాలుగా ఏర్పాటు చేసిన వాటిని సహాయక పుస్తకాలు అని అంటారు. ఇక్కడ ఈ ఫిగర్ తో మీరు క్లియర్ కట్ గా దీనిని అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను చుట్టాలో రాసిన తర్వాత వాటిలో ఏమైనా ఒకే స్వభావం గల వ్యవహారాలు ఉంటే ఒక్కొక్క పుస్తకంలో విభజన చేసుకుంటూ రాస్తారు. ఏ విధంగా అంటే, ఆర్థిక వ్యవహారాలు అనగా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలు, కొనుగోళ్లు, వసూళ్లు, ఇవన్నీ ఆర్థిక వ్యవహారాల కిందకి వస్తాయి. అమ్మకాలన్నింటినీ ఒక బుక్లో, కొనుగోళ్లన్నింటినీ ఒక బుక్లో, వసూళ్లన్నింటినీ ఒక బుక్లో రాస్తున్నారు. వీటినే ఈ అమ్మకాల బుక్, కొనుగోళ్ల బుక్, వసూళ్ల బుక్నే సహాయక పుస్తకాలు అని అనడం జరిగింది. ఇప్పుడు సహాయక పుస్తకాలు ఎన్ని రకాలో చూద్దాం. నగదు పుస్తకము. ఈ నగదు పుస్తకంలో ఏమి రాస్తున్నారండి? ఈ నగదు పుస్తకంలో నగదు వసూళ్లకు, నగదు చెల్లింపులకు చెందిన విషయాలను రికార్డు చేయడానికి ఉపయోగిస్తాం. నగదు పుస్తకాన్ని దేన్ని ఉపయోగిస్తామండి? నగదు వసూళ్లకు, నగదు చెల్లింపులకు చెందిన విషయాలను రికార్డు చేయడానికి ఉపయోగిస్తాం.
ఈ నగదు పుస్తకము అసలు పొద్దు పుస్తకంగాను ఆవర్జకంగాను ఉపయోగపడుతుంది. ఏ పుస్తకము అసలు పొద్దు పుస్తకంగాను ఆవర్జకంగాను రెండిటిగా పనిచేస్తుంది? ఆన్సర్ నగదు పుస్తకము. నగదు పుస్తకమును 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సాధారణ నగదు పుస్తకము, 2 డిస్కౌంట్ వనరుల నగదు పుస్తకము, 3 నగదు బ్యాంకు డిస్కౌంట్ వనరుల నగదు పుస్తకము. సాధారణ నగదు పుస్తకములో నగదు, వసూళ్లు, చెల్లింపులకు చెందిన విషయాలను రికార్డు చేయడం జరుగుతుంది. వసూళ్లన్నిటినీ అనగా నాణాలు, చెక్కులు, ఆర్డర్స్, బ్యాంక్ డ్రాఫ్ట్, ట్రెజరీ బిల్లుల రూపంలో వసూళ్లన్నిటినీ డెబిట్ వైపునాను, వసూళ్లన్నిటినీ ఏ వైపునండి? డెబిట్ వైపున, చెల్లింపులన్నిటినీ క్రెడిట్ వైపున రాస్తారు. వసూళ్లన్నిటినీ డెబిట్ వైపున రాస్తారు, చెల్లింపులన్నిటినీ క్రెడిట్ వైపున రాస్తారు. అదేవిధంగా డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకములో నగదు పుస్తకాన్ని 2 వైపులా నగదు వరుసకు అదనంగా, నగదు పుస్తకానికి 2 వైపులా నగదు వరుసకు అదనంగా దాని ప్రక్కనే డిస్కౌంట్ వరుసని ఏర్పాటు చేసినట్లయితే దానిని డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకం అనడం జరిగింది. ఇక్కడ ఖాతాదారులకు ఇచ్చిన నగదు డిస్కౌంట్ ను డెబిట్ వైపు రాస్తారు. రుణదాతల నుండి వచ్చిన నగదును డిస్కౌంట్ ను క్రెడిట్ వైపుకు రాస్తారు. అదేవిధంగా 3వది నగదు బ్యాంకు డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకం. ఈ నగదు బ్యాంకు డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకములో వసూలు చెక్కుల ద్వారా చేయడం వల్ల నగదు పుస్తకంలో నగదు డిస్కౌంట్లకు అదనంగా బ్యాంక్ అకౌంట్ వరుస ఉంటుంది. వసూలు చెక్కుల ద్వారా చేయడం వల్ల నగదు పుస్తకంలో నగదు డిస్కౌంట్లకు అదనంగా బ్యాంక్ అకౌంట్ వరుస ఉంటుంది. పోతే నెక్స్ట్ కొనుగోళ్ల పుస్తకము. ఈ కొనుగోళ్ల పుస్తకంలో ఏం రికార్డ్ చేస్తుందండి? కొనుగోళ్ల పుస్తకంలో సరుకుల అరువు కొనుగోలుకు సంబంధించిన విషయాలను రికార్డు చేయడం జరుగుతుంది. ఏం రికార్డు చేయడం జరుగుతుంది? సరుకుల అరువు కొనుగోలు విషయాలను రికార్డు చేయడం జరుగుతుంది. బిట్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సరుకుల అరువు కొనుగోళ్లను ఏ పుస్తకంలో రికార్డు చేయడం జరుగుతుంది? ఆప్షన్ ఏ నగదు పుస్తకం, ఆప్షన్ బి కొనుగోలు పుస్తకం, ఆప్షన్ సి అమ్మకాల పుస్తకం, ఆప్షన్ డి కొనుగోలు వాపసుల పుస్తకం. ఆప్షన్ బి కొనుగోళ్ల పుస్తకం ఇస్ ద రైట్ ఆన్సర్. 3వది అమ్మకాల పుస్తకం. దీనినే క్యాష్ బుక్ అనడం జరిగింది. దీనినే సేల్స్ బుక్ అనడం జరిగింది. ఈ అమ్మకాల పుస్తకంలో అరువుకు అమ్మిన సరుకులను రికార్డు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అమ్మకాల పుస్తకమును అరువుకు అమ్మిన సరుకులను రికార్డు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. కొనుగోలు వాపసుల పుస్తకము. కొనుగోలు వాపసుల పుస్తకము దీనిని పర్చేజెస్ రిటర్న్డ్ అవుట్వార్డ్ బుక్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ బుక్ లో ఏం రికార్డ్ చేస్తున్నారండి? ఈ బుక్ లో రుణదాతలకు వాపసు చేసిన సరుకులను రికార్డు చేయడానికి ఈ బుక్ ని యూజ్ చేస్తారు. రుణదాతలకు వాపసు చేసిన సరుకులను రికార్డు చేయడానికి ఈ బుక్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మకాల వాపసుల పుస్తకం. ఈ అమ్మకాల వాపసుల పుస్తకములో ఖాతాదారులు వాపసు చేసిన సరుకులను రికార్డు చేయడానికి ఈ బుక్ ని ఉపయోగించడం జరుగుతుంది. బిట్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఖాతాదారులు వాపసు చేసిన సరుకులను ఏ పుస్తకములో రికార్డు చేయడం జరుగుతుంది? ఆప్షన్స్ అండి. అమ్మకాల పుస్తకం, కొనుగోళ్ల పుస్తకం, నగదు పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం. ఏదండి ఆప్షన్? అమ్మకాల వాపసుల పుస్తకం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెల్లింపు బిల్లుల పుస్తకం. ఈ చెల్లింపు బిల్లుల పుస్తకములో రుణదాతలకు చెల్లించవలసిన బిల్లులను రికార్డు చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ చెల్లింపు బిల్లుల పుస్తకం ఏం రికార్డ్ చేస్తున్నారని రుణదాతలకు చెల్లించవలసిన బిల్లులను రికార్డు చేస్తారు. దీంట్లో చెల్లింపు బిల్లుల పుస్తకములో వాపసు బిల్లుల పుస్తకం. ఈ వాపసుల బిల్లుల పుస్తకములో ఖాతాదారుల నుండి వచ్చిన వసూళ్లను రికార్డు చేయడానికి ఈ వాపసు బిల్లుల పుస్తకంని యూజ్ చేయడం జరుగుతుంది. ఖాతాదారుల నుండి వచ్చిన వసూళ్లను రికార్డు చేయడానికి వాపసు బిల్లుల పుస్తకంను యూజ్ చేయడం జరుగుతుంది. Thank you for watching this video. Please subscribe for more updates.